యేసయ్యా నాతో మాట్లాడండి యేసయ్యా. యేసయ్యా ఈ 5 రోజులు ప్రభువా నాయన డివోషన్ ద్వారా నాతో మాట్లాడారు, క్లాసెస్ ద్వారా నాతో మాట్లాడారు, పాటల ద్వారా మాట్లాడారు, కంఠత వాక్యాల ద్వారా మాట్లాడారు. యేసయ్యా మీ స్తోత్రం. చివరి రోజు కూడా ప్రభువా మరొక్కసారి మాట్లాడండి ప్రభువా. నాలో ఉన్న బలహీనతలు తీసివేయండి ప్రభువా. యేసయ్యా సహాయం దయచేయండి. తమ్ముడు కూర్చో, తమ్ముడు ఆడ కూర్చో, తమ్ముడా ప్రార్థన చేద్దాం, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. చెల్లి ఇదిగో యేసయ్య నీ స్వరం వినటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వెందుకు ఇంకా మూగదానిలాగా అలాగే అని ఉన్నావు? ఒకసారి నోరు తెసి ప్రార్థన చేయి. తమ్ముడు ఒకసారి నోరు తెసి ప్రార్థన చేయి. యేసయ్య చెబుతున్నాడు, అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. తమ్ముడు చెల్లి యేసయ్య నీ ప్రార్థన నా ప్రార్థన వినటానికి సిద్ధంగా ఉన్నాడు. తమ్ముడు ప్రార్థన చేయి నాన్న, ప్రార్థన చేయి. యేసయ్య నీతో మాట్లాడ సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి కళ్ళు మూసుకో. యేసయ్యా నాకు మంచి చదివి ఇవ్వండి యేసయ్యా, నాకు మంచి జ్ఞానం ఇవ్వండి యేసయ్యా. యేసయ్య నాలో ఉన్న బలహీనతలు తీసివేయండి యేసయ్యా, నాలో ఉన్న చీకటి తీసివేయండి యేసయ్యా, నాలో ఉన్న అబద్ధాలనే పాపాన్ని తీసివేయండి యేసయ్యా. అవును యేసయ్యా, బూతు మాటలనే పాపాన్ని తీసివేయండి యేసయ్యా. నన్ను నీ బిడ్డగా చేర్చుకోండి యేసయ్యా. యేసయ్యా నా ప్రార్థన ఆలకించండి యేసయ్యా. యేసయ్యా నా హృదయంలోకి రండి యేసయ్యా, ప్లీజ్ యేసయ్యా. చిన్న ప్రార్థన, నా చిన్ని ప్రార్థన వింటాడు దేవుడు, నే కళ్ళు మూసి మోకరించి ప్రార్థింతును. నా చిన్ని ప్రార్థన వింటాడు దేవుడు, నీ కళ్ళు మూసి చేతులెత్తి ప్రార్థింతును. తమ్ముడు చెల్లి ప్రార్థన చేయాలి, అందరూ ప్రార్థన చేయాలి. అవును యేసయ్యా, నిజంగా ఇటువంటి మంచి సిబిసి ప్రోగ్రాంనైనా ఈవీఎస్ ప్రోగ్రాంనైనా నా కోసం మా కోసం ఏర్పాటు చేశారు ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి నాయన. ఏర్పాటు చేసిన పాస్టర్ గారిని ప్రభా దీవించండి తండ్రి నాయన. నీ స్తోత్రాలు ప్రభా. నన్ను ఇంకా నువ్వు బలపరచండి ప్రభా. నాలో ఏమైనా లోపాలుంటే తీసివేయండి ప్రభా. యేసయ్యా సహాయం దయచేయండి యేసయ్యా. చిన్ని ప్రార్థన చేద్దాం. చిన్ని కొరస్ పాడదాం. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము, యేసయ్యా నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము, యేసయ్యా నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. మాట్లాడు మాతో స్వామి, నీ ఆత్మ ద్వారానే మా రక్షకుడవని ఎరుగా మాకిమ్ము నీ కృపను. అందరం కలిసి మాట్లాడు మాతో స్వామి, నీ ఆత్మ ద్వారానే మా రక్షకుడవని ఎరుగా మాకిమ్ము నీ కృపను. ఈ అందరు కలిసి పాడదాం నాన్న, బాయ్స్ గర్ల్స్ అందరు కలిసి పాడదాం. పిల్లలము మేము, యేసయ్యా నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. చివేళలో చిన్న పిల్లలము మేము, యేసయ్యా నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. అవును యేసయ్యా, చిన్నపిల్లమైన మేమందరం నీ పాద సన్నిధి చేరి ఉన్నాం. పిల్లలు నాతో పాటు మాటలు చెప్పండి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, చిన్నపిల్లలమైన మేమందరము
మీ పాద సన్నిధికి చేరి ఉన్నాము. యేసయ్యా, మీ ఆత్మ ద్వారా మా అందరితో ఒక్కసారి మాట్లాడండి. మా బలహీనమైన హృదయాలను బలపరచండి. యేసయ్యా, మా అందరి పట్ల మీ చిత్తాన్ని, మీ ప్లాన్స్ని నెరవేర్చమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, సిట్ రైట్ కూర్చుందాం. గుడ్. హలో పిల్లలు, పిల్లలు, ఆహా పిల్లలు, ఓహో పిల్లలు, మంచి పిల్లలు. గుడ్. ఇంకెవరు మాట్లాడకూడదు. పిల్లలు, ఇప్పుడు మనం డివోషన్లోకి వెళ్తున్నాం. ఓకేనా? ఇంకెవరు అటు ఇటు తిరగకూడదు. హలో గర్ల్స్, పెద్దమ్మా కూర్చో. ఇంకెవరు మాట్లాడకూడదు, అటు ఇటు తిరగకూడదు. 1 నిలబెట్టండి. డూ లైక్ దిస్. 3 అలాగొద్దు. ఓకే, ఇలాగ. ఓకే, గుడ్. ఎవరు మాట్లాడదు ఇక. గుడ్. ఓకే పిల్లలు, డిస్ప్లే వచ్చింది కదా. ఓకే, గుడ్. అందరికి డిస్ప్లే కనిపిస్తుంది కదా? కనిపిస్తుందా? ఓకే. ఈ రోజున మన డివోషన్లో ఒక మంచి స్టోరీ చెప్పుకుందాం. గుడ్. హార్ట్ పొంగి 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 పొర్లుచున్నది, నా హృదయ గిన్నె నిండి పొర్లుచున్నది కదా. మన హృదయం అనే గిన్నె ఉంది కదా, ఆ గిన్నె నిండి పొర్లి 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 పొరలాలి. దేనితో చెప్పండి? యేసయ్య ప్రేమతో కదా, యేసయ్య దీవెనలతో, ఆశీర్వాదాలతో, వాక్యాలతో కదా. అవును, అనేకమైనటువంటి వాటితో మన యొక్క హృదయం నిండి పొర్లి 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 పొంగాలన్నమాట. ఎంత పిల్లలు, హృదయం తెలుసా? అక్క, నీకు హృదయం తెలుసా? ఎక్కడుంది అది? అవునా? వా, భలే ఉంది. గుడ్ గుడ్. నీకు తెలుసా హృదయం ఎక్కడుంది? వా. బాయ్స్, నీకు తెలుసా? ఇదేనా? ఇది కదా? ఎక్కడుంది హృదయం? ఇదా? ఎక్కడుంది? ఇదా? ఇదే హృదయం. ఎక్కడుంది చెప్పండి. ఇక్కడ ఇలా బాల్ లాగా ఉండేది కదా, మంచి పెద్ద బాల్ లాగా ఉండేది కదా. ఎలా ఉండేది? హార్ట్. అదే, హలో, హార్టే. హృదయాన్ని ఇంగ్లీష్లో హార్ట్ అంటాం, అంతే కదా. ఎలా ఉంటుంది? ఇలాగా బాల్ లాగా ఉంటుందా? ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఓకే ఓకే, 2 పాటల్లోనూ హృదయం కదా, హృదయం గురించి మనం చెప్పుకున్నాం 2 పాటల్లో కూడా. అవును కదా. గుడ్. పిల్లలు, హార్ట్ ఎలా ఉంటుందంటే, ఓకేనా? ఓకే, గుడ్. వినిపిస్తే ఓకేనా? వెరీ గుడ్. ఓకే. వెనకాల అక్కల దగ్గర లేదంట, పోయింది. అయ్యి బాబురే. అక్క, ఎక్కడ పడింది మన హార్ట్? మా టీం ఎవరు చేయలేట్లేదు. ఉందా హార్ట్? ఉందా? ఉందా? అమ్మయ్య, ఉందంట. అమ్మ, హ్యాపీ. బాయ్స్, పెద్దవాళ్ళు, హార్ట్ మీ దగ్గర ఉందా? ఎవరికి ఇచ్చేసాను అంటున్నారు. ఎవరికైనా ఇచ్చారా? లేదు కదా. ఉందా? ఎంతమంది దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉంది? అందరి దగ్గర ఉందా? అమ్మయ్యా, గుడ్ గుడ్ గుడ్. పిల్లలు, మన హార్ట్ ఎంత ఉంటుంది చెప్పండి? ఎంత ఉంటుంది? మన పిడికిలు ఉంది కదా, ఇలా బిగించి కొడతాం చూసా, ఎంత ఉంటుంది? మీ యొక్క పిడికిలు ఎలా బిగించండి. పక్కన ఇది ఎంత ఉంది అన్నమాట మన హార్ట్. ఓకేనా పిల్లలు? గుడ్. ఓకే, అబ్బా, గుడ్ 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 కదా.
నన్ను ఎవరు కట్టలేదన్న. నిన్ను ఎవరు నిర్మించారు? ఓకేనా? ఇప్పుడు నీకు హార్ట్ ఇచ్చింది ఎవరు? యేసయ్య కదా. పిల్లలు మనందరికి హార్ట్ ఇచ్చింది యేసయ్య. అవును కదా? అవునే కదా? ఓకే. మనం నిర్మించింది ఎవరు? యేసయ్య. అవును కదా? ఓకే. మనకి మంచి దేహాన్ని ఇచ్చిన ఎవరు? యేసయ్య. అవును కదా? మనకి మంచి చేతులు కాళ్ళు కదా ఎన్ని ఇచ్చింది ఎవరు? యేసయ్య కదా. ఎందుకని ఇంట్లో యేసయ్య కట్టినటువంటి యేసయ్య ఎవరు ఉండాలి? యేసయ్య ఉంటానికి. అవును కదా? కాని పిల్లలు యేసయ్య కట్టినటువంటి ఇంట్లో ఎవరున్నారు చెప్పనా? పిల్లలు యేసయ్య కట్టింట్లో యేసయ్య లేకోకుండా బాబ్రే. చూసారా? ఎవరుండి చెప్పండి? సైతాను ఉన్నాడు. అబ్బా ఎంత బాగున్నాడు, ఎంత అందంగా ఉన్నాడు. అవును పిల్లలు యేసయ్య కట్టినటువంటి ఇంట్లో ఎవరు చెప్పండి? యేసయ్య ఉండాలి. కానీ పిల్లలు యేసయ్య లేకుండా మనకి ఎవరు స్థలం చెప్పండి? సాతానుకి స్థలం చేస్తున్నాం. ఆయన అవును పిల్లలు. అవును కదా? ఓకే, ఒకసారి చూద్దాము అక్కడ. ఓకేనా? ఆ పిల్లలు ఇప్పుడు నీ దేహాన్ని ఎవరు కట్టారు చెప్పండి? యేసయ్య కట్టాడు కదా. అవును, మన దేహాన్ని యేసయ్య కట్టాడు. యేసయ్య కట్టినటువంటి ఈ హృదయంలో యేసయ్య లేకోకుండా మరి ఎవరో ఉంటున్నారు. అవును కదా? ఇప్పుడు మనం కట్టినటువంటి ఎవరు ఉండాలి చెప్పండి? మనం ఉండాలి కదా. ఎవరో వచ్చి ఉంటే మనకు ఎలా ఉండిద్ది? ఇది మా ఇల్లు, కాలు చేస్తావా లేదా నువ్వు, కాలు చేస్తావా అనేసి అంటావు. అవునా కదా? అవునా? ఇప్పుడు కాని పిల్లలు యేసయ్య కట్టిన ఇంట్లో యేసయ్య లేకోకుండా ఎవరిని చెప్పండి? ఇదిగో సాతాను ఉంటున్నాడు. అరే అక్కడికి వెళ్ళిపోయాడు. ఓరి సాతాను ఉంటున్నాడు పిల్లలు. ఓకేనా? ఒకసారి మనం చిన్న డివోషన్ స్టోరీ చూద్దాం. ఓకే గుడ్. ఒకసారి స్లైడ్ పెట్టినానా? హలో పిల్లలు, హలో పిల్లలు. ఓకే గుడ్. పిల్లలు చూద్దాం ఒకసారి. వెళ్ళిపో. మన హార్ట్ చూసారా? పైన రెండు ఏంటి ఎలా ఉన్నాయి చెప్పండి? చాలా స్పాంజ్ కదా. స్పాంజ్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? స్పాంజ్ చూసారు మీరు? చూసారా ఎలా ఉంటుంది? చాలా మెత్తగా ఉంటుంది కదా. ఓకే. కింద ఏముంటుంది చెప్పండి? రాక్, రాయి. బాబ్రే కదా. రాయి ఎలా ఉంటుంది పిల్లలు? చాలా స్ట్రాంగ్. బాబ్రే, రాయిని మనం గుద్దగలమా? గుద్దు ఏమైద్ది? మనకే దెబ్బ తగిలిద్ది. అవును కదా? చాలా కష్టంగా ఉండద్ది. అవును పిల్లలు, మన హృదయంలో కూడా ఓకేనా? మన హృదయంలో కూడా ఓకే, మన దగ్గర కూడా రెండు హృదయాలు మనం కలిగి ఉన్నాం. అవును, ఒకటి స్పాంజ్ లాంటి హృదయాన్ని కదా కొంతమంది కలిగి ఉన్నారు. మరొకరు రాయి లాంటి హృదయాన్ని కలిగి ఉన్నారు. అవును కదా? ఓకే, స్పాంజ్ లాంటి హృదయం, రాయి లాంటి హృదయం అని రెండు హృదయాలు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు చెప్దాం, ఎంతమంది రాయి లాంటి హృదయాన్ని కలిగి ఉన్నారో, ఎంతమంది స్పాంజ్ లాంటి హృదయాన్ని కలిగి ఉన్నారో ఇప్పుడు మనం చూద్దామా? ఓకే గుడ్. నెక్స్ట్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే పిల్లలు నెక్స్ట్ నాన్న ఒకసారి ఓకే పిల్లలు, హలో పిల్లలు. ఓకే, స్పాంజ్ లాంటి హృదయంలో ఓకేనా? స్పాంజ్ పని ఏంటి చెప్పండి? నీటిని ఏం చేస్తే చెప్పండి? పీల్చుకునేది కదా నీటిని. అవునా లేదా? ఆ నీటిని, వాటర్ని పీల్చుకునేది స్పాంజ్. రాయి పీల్చుకునిద్దా? పీల్చుకోదు. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే స్పాంజ్. ఓకే, రావట్లేదు నాన్న. ఈ స్లైడ్ పెట్టు ఒకసారి. ఇలాగొచ్చింది. ఒకసారి నేను పెడతాను, ఆగండి. అలాగే. ఓకే గుడ్. అక్కడ రాలా, ఎక్కడ వచ్చింది ఈ సిస్టమ్? దేని పెట్టు ఒకసారి. అట్టే ఉంది హెచ్డి. ఓకే, అబ్బా గట్టి లాప్స్ కొడదాం. ఓకే. ఆ పిల్లలు ఈ స్పాంజ్ లాంటి హార్ట్కి ఉన్నటువంటి గుణం ఏంటి చెప్పండి? వాటర్ని లాక్కుండిద్ది. అవును కదా, పీల్చుకుండిద్ది. ఎంతమంది తెలుసు అలాగా? ఎప్పుడైనా ఆడారు మీరు? అలాగా ఆడారా? అక్క మీరు ఆడారా?
అక్క కూడా ఆడిందంటే వెనకాల నాకు పెద్ద అక్క కూడా. ఓకే బాయ్స్, మీరు ట్రై చేశారా అలాగా? వాటర్లో స్పాంజ్ వేసి మళ్ళీ బయటకు వచ్చి ఏం చేస్తాం, గట్టిన చేస్తాం, మళ్ళీ స్పాంజ్ అక్కడ పెడతాం. అదేం చేసి చెప్పండి, పీల్చుకుంటుంది, మళ్ళీ ఏం చేస్తాం, అక్కడ పీల్చేసేస్తాం. అలాగా ఓకేనా? అటువంటి స్పాంజ్ లాంటి హార్ట్ ఉన్నోళ్ళు కొంతమంది ఉన్నారు కదా మన దగ్గరే, మనలోనే, ఇక్కడే. అవును. కాని పిల్లలు కొంతమంది రాయి లాంటి హృదయం కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకోసారి నెక్స్ట్ స్లైడ్. ఆ రాయి లాంటి హృదయం కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయ్యే బాబురే, అవును. ఇప్పుడు మనకు అర్థమైద్ది ఎవరు రాయి లాంటి హృదయం కలిగి ఉన్నారు. ఏనా ఎవరు స్పాంజ్ లాంటి హృదయం కలిగి ఉన్నారు మనం చూద్దాం. రాయి యొక్క స్వభావం ఏంటి? దాని మీద వాటర్ పోస్తే ఏమవుతుంది, పక్కకి దొరికిపోద్ది కదా, కొద్దిగా లాక్కునిద్దా, అస్సలు లాక్కోద్ది అనమాట. స్పాంజీ అయితే అక్కడ ఎంత వాటర్ ఉందో ఆ వాటర్ మొత్తాన్ని పీల్చి వేస్తుంది. అవును పిల్లలు, ఇంతగా వాటర్ అంటే ఏమిటి? ఓ సూపర్ క్లాస్, గట్టి కూడా. ఓ రామలింగేశ్వర నగర్ కట్ట పిల్లలు చాలా మంచి తెలుగు కదా. వాటర్ అంటే నీళ్ళు అంటే బైబిల్ లాంగ్వేజ్లో చెప్పండి, వాటర్ అంటే ఏంటి? ఇక్కడ అక్కలు చెబుతారు వాటర్ అంటే ఏంటి, అక్కడ పిల్లలు చెబుతారు వాటర్ అంటే ఏంటి, వాక్యం. గడి లాచుకోండి తాల్పజో. పిల్లలు వాటర్ అంటే వాక్యం, అవును కదా. మరి హృదయం అంటే ఏంటి, మనసా? మాతలే. హృదయం అంటే ఏంటి, ఏంటి పాత స్పాంజా? అయ్య బాబరే. ఓకే పిల్లలు, హృదయం అంటే కదా ఓకే ఒక పొలం లాంటిది అనమాట. ఓకేనా, ఒక పొలం లాంటిది. ఓకే గుడ్. చూద్దాం ఒకసారి ఈ యొక్క వాటర్. నెక్స్ట్ ఈ వాటర్ని మనం దేవుడు వాక్యంతో పోల్చాడు. దేవుని చెప్పండి, వాక్యంతో పోల్చాడు అనమాట. ఈ వాటర్ని మనం రెండు పక్కన పెడదాం. ఒకటేమో స్పాంజ్ మీద వాటర్ పోద్దాం, ఇంకొకటి రాయి మీద వాటర్ పోద్దాం. ఇప్పుడు ఏది ఎక్కువ లాక్కుండిద్ది, స్పాంజీ లాక్కుండిద్ది కదా. రాయి మీద పోస్తే రాయి లాక్కుండిద్దా, రాయలు లాక్కోలేదు. అలాగే పిల్లలు ఇక్కడ కొంతమంది స్పాంజ్ లాంటి హృదయం కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, రాయి లాంటి హృదయం కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. స్పాంజ్ లాంటి హృదయం అంటే మంచిగా పాటలు నేర్చుకుంటారు, మంచిగా పాటలు నేర్చుకుంటారు, వాక్యం నేర్చుకుంటారు, స్టోరీస్ నేర్చుకుంటారు, వాటి ప్రకారంగా జీవిస్తారు. మరి కొంతమంది వాక్యం వింటారు, పాటలు నేర్చుకుంటారు, అన్నీ చేస్తారు, కానీ వాటి ప్రకారంగా జీవించరు. వాళ్ళు ఎవరు చెప్పండి, రాతి లాంటి హృదయం అన్నమాట. అందుకని యేసు అంటున్నాడు, మీలో ఉన్న బాయ్స్, మీలో ఉన్న రాతి గుండెను తీసివేసి నేను మెత్తని హృదయాన్ని, మాంసపు హృదయాన్ని నేను మీకు ఇస్తానంటున్నాడు. ఎంతమందికి కావాలి మెత్తని హృదయము? చేతులెత్తండి. మెత్తని హృదయం ఎంతమందికి కావాలి? బాయ్స్ మీకు అవసరం లేదా? గర్ల్స్ మెత్తని హృదయం ఎంతమందికి కావాలి? అవును, మనం మెత్తని హృదయం పొందుకోవాలి, స్పాంజ్ లాంటి హృదయం పొందుకోవాలి. మనలో ఉన్న రాతి లాంటి హృదయాన్ని రిమూవ్ చేసి తీసేయాలన్నమాట. అవును కదా. ఇంకా కొంతమంది రాతి లాంటి హృదయం మనం పొందుకొని ఉంటే మనం వాటిని తీసేసేద్దాం. ఎందుకంటే చెప్పండి, మనకు ధారాళంగా వాక్యం అందించబడుతుంది కదా. నిన్న 5 రోజులు యేసయ్య మనకు ధారాళంగా వాక్యం ఇచ్చాడు, పాటల ద్వారా కదా, ఇంకా స్టోరీస్ ద్వారా, మెమరీ వర్స్ ద్వారా అనేక విధాలుగా యేసయ్య వాక్యం ఇచ్చాడు. కానీ చాలామంది వాటి ప్రకారంగా జీవించలేకపోతున్నాం. ఎందుకంటే చెప్పండి, మన లోపల రాతి లాంటి హృదయం ఉంది కదా, రాతి లాంటి హృదయం ఉంది. అది తీసేయమని మనం యేసయ్యని మాత్రమే మనం అడగగలం అనమాట. ఇదిగో పిల్లలు, రాతి లాంటి హృదయం కలవాలి ఎలా ఉంటారు చెప్పండి. అయ్య బాబురే, ఇవన్నీ కలిగి ఉంటారు పిల్లలు కదా. ఇదిగో అబద్ధాలు, తిరుగుబాటు, దొంగిలించటం, మోసం, ఇవన్నీ కూడా వాళ్ళు కలిగి ఉంటారు. ఇదిగో వాళ్ళు దినదినము అలాగా ఎదుగుతూ ఉంటారనమాట. అవును పిల్లలు, అవునే కాదా? ఎవరు వీళ్ళందరూ? రాతి లాంటి హృదయం కలిగిన వాళ్ళు. ఎవరు వీళ్ళు అందరూ చెప్పండి? అబద్ధాలు ఆడేవాళ్ళు కదా, దొంగతనం చేసేవాళ్ళు కదా, తిరుగుబాటు చేసేవాళ్ళు, బూతు మాటలు మాట్లాడేవారు, సినిమా పాటలు పాడేవారు, వీళ్ళందరూ కూడా రాతి లాంటి హృదయం కలిగిన వారే.
అవును పిల్లలు, మరి మనం వీళ్ళ కోసం కదా ఒకసారి మనం యేసయ్య కోసం యేసయ్య దగ్గరికి వచ్చామనుకోండి, ప్రార్థన చేసామనుకోండి, యేసయ్య వీటన్నిటి నుంచి విడిపిస్తాడనమాట. ఒకసారి పిల్లలు యేసయ్య ఉపమానం చెబుతూ ఉన్నాడు. ఎక్కడ చెప్పండి? గలిలయ సముద్ర తీరమున కదా. యేసయ్య మంచి పడవలో కూర్చొని అక్కడున్న జన సమూహం అందరూ కూడా యేసయ్య ఉపమానం చెబుతూ ఉన్నాడు. ఒకసారి నేనేనని చెప్పేది అని యేసయ్య చెబుతున్నాడు అన్నమాట. ఏంటని చెప్పనా? ఏంటంటే ఒక అతనంట ఒక పొలానికి వెళ్ళాడంట. నెక్స్ట్ నాన్న, ఒక అతను ఒక పొలానికి వెళ్ళాడు కదా. ఏం తీసుకుని వెళ్ళాడు? కొన్ని విత్తనాలను చేత్తో పట్టుకొని కదా బ్యాగ్లో వేసుకొని పొలానికి వెళ్ళాడు. పిల్లలు మీకు తెలుసా పొలం అంటే ఎక్కడ ఉంటుందో? తెలుసా ఎక్కడ ఉంటుంది? తెలుసా మీకు? తెలీదా? పొలాలు పంటలు పండుతాయి, వరేస్తారు. తెలీదు? కొంతమంది తెలుసు. అవును, పొలంలోకి వెళ్ళాడు. ఎందుకని చెప్పండి? విత్తనాలు. ఆ విత్తనాలు వేస్తేనే ఏమో చెప్పండి? పంట వస్తుంది, వరి వస్తుంది కదా, మనకు ఆహారం వస్తుంది అన్నమాట. ఆ రైతు అంట పొలంలోకి వెళ్ళాడు. ఏంటి? విత్తనాలను పట్టుకొని పొలంలోకి వెళ్ళాడు పిల్లలు. అలాగా విత్తనాలు పట్టుకొని పొలంలోకి వెళ్ళి ఇలాగా అలాగా విసురుతూ ఉన్నాడు కదా. అవును కదా, ఒక్కొక్కటి వేస్తారా? అలాగేరు. ఇలా పట్టుకొని బ్యాగ్ నుంచి ఇలా తీసి అలా విసురుతూ ఉంటారనమాట. అవును, ఎందుకని చెప్పండి? చాలా విత్తనాలు ఉంటాయి కాబట్టి. అవును, ఓకే. అలా విసురుతూ ఉండడం పిల్లలు. కొన్ని విత్తనాలు అంటే ఎక్కడ పని? ఇదిగో పిల్లలు, కొన్ని విత్తనాలు అంట పిల్లలు ఇదిగో దారి మధ్యలో పని అంట. అదే నన్ను ఆ స్లైడే. కొన్ని విత్తనాలు అంట దారి మధ్యలో పని అంటే పిల్లలు. దారి మధ్యలో పడంగానే పక్షులు వచ్చి తినేసి వెళ్ళిపోయినాయి అనమాట. పిల్లలు పక్షులకి విత్తనాలంటే బాగా ఇష్టం. అవును కదా, సీడ్స్ అంటే బాగా ఇష్టం. మరి మనకే ఇష్టం కదా. అవును, అవి చాలా ఆరోగ్యంగా ఉన్నాయి విత్తనాలు తిని. మనం హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాం అవి తిని. అవును పిల్లలు, పక్షులకి విత్తనాలంటే చాలా ఇష్టం ఉండాలి, సీడ్స్ అంటే. ఓకేనా? అందుకనే ఆ దారి పక్కన పండిన విత్తనాలన్నీ పక్షులు తీసుకెళ్ళిపోయినాయి అంట. తర్వాత పిల్లలు మరికొన్ని విత్తనాలు ఎక్కడ పండి చూద్దాం ఒకసారి. మరికొన్ని విత్తనాలంట ఎక్కడ పని అంటే ఇదిగో రాళ్ళ మధ్యలో పని అంటే పిల్లలు. అది కొద్దిగా అలా మొలకొచ్చేసి సరిగ్గా నీళ్ళు లేక అవి ఎండిపోయినాయి అంట ఆ చెట్లు. తర్వాత మరికొన్ని విత్తనాలని పిల్లలు ఎక్కడ పని చూద్దాం ఒకసారి. ఇదిగో బాబరే ముళ్ళ పొదల మధ్యలో పని అంట కదా. ముళ్ళ పొదల పడిన విత్తనాలు అబ్బా ఎలాగని అలా పైకి వస్తూ ఉంటాయి. ఇంక ఎదగలేక ఆ ముళ్ళు వాటిని బాగా అణచివేస్తామంటాయి. ఎదగలేక అమ్మా అయ్యా బాబరే అనేది అక్కడే ఉంటాయి అన్నమాట కదా. అలాగా పండు విత్తనాలు అలా ఉన్నాయి. కానీ పిల్లలు మంచి నేలను పండు విత్తనాలంట ఎలా ఉన్నాయి చెప్పండి? నూరంతగా ఫలించినాయి అంట. గట్టిగా లాచుకోకూడదా? ఇక తాళపచ్చ పాప గట్టిగా గుడ్. అవును పిల్లలు, మనం కూడా నూరంతలుగా ఫలించాలి. నూరంతలుగా ఫలించాలంటే మంచి నేలను పోలి ఉండాలి. మంచి నేలంటే స్పాంజి కదా, మెత్తని హృదయాన్ని పొంది ఉండాలి. ఎవరైతే మెత్తని హృదయాన్ని పొంది ఉంటారో వాళ్ళు కూడా ఇలాగే నూరంతలుగా ఫలిస్తూ ఉంటారు, దినదినము ఫలిస్తూ ఉంటారు. ఇంతకీ ఆ స్టోరీ ఎవరికి అర్థం కాలా? మన శిష్యులకి అర్థం కాలేదంట. ఇంటికి వెళ్ళిన తర్వాత యేసయ్యా ఆ గల్లే తీరంలో ఒక స్టోరీ చెప్పాను, నాకేమీ అర్థం కాల. అసలు రైతు ఏంటి, పొలం ఏంటి, విత్తనాలు చల్లడం ఏంటి, దారి పక్కన పడతాం ఏంటి, రాళ్ళ మధ్యలో పడతాం ఏంటి? మళ్ళీ ఒకసారి చెప్పండి. నాకు తెలుసు మీకు అర్థం కాలేదని. ఓకే నో ప్రాబ్లం, నేను చెబుతానని యేసయ్య మరలా ఏం చెప్పండి. ఆ శిష్యులను కూర్చోబెట్టి ఆ 12 మందిని కూర్చోబెట్టి మరలా అదే స్టోరీ రిపీట్ చేసారన్నమాట. ఓకే, ఇంతకీ పొలం అంటే ఎవరు ఏంటి చెప్పామన్నా? పొలం అంటే ఏమనుకుని చెప్పాం? హృదయం అని చెప్పుకున్నాం. అవును కదా. ఇప్పుడు విత్తనాలు అంటే ఏంటి? సీడ్స్ అంటే ఏంటిది? వాక్యం. ఓకే, మరి రైతు అంటే ఎవరు? ఎవరు? సేవకుడా? పాస్టర్ గారు. ఓకే. ఇప్పుడు ఒక రైతు కొన్ని విత్తనాలు తీసుకొని పొలంలోకి వెళ్ళాడు అంటే హృదయంలోకి వెళ్ళాడు. అలాగ చల్లుతూ ఉన్నాడు వాక్యాన్ని కదా. అలా చల్లుతూ ఉంటే పిల్లలు కొన్ని విత్తనాలు ఎక్కడ పని అని చెప్పాము? దారి మధ్యలో పని అని చెప్పాం కదా. అదిగో హృదయం, బైబిల్ వాక్యం. విత్తనాలంటే వాక్యం అనమాట. పొలం అంటే హృదయం అని యేసయ్య తన శిష్యులకు మరొకసారి చెబుతున్నాడు. చాలు. ఇదిగో కొన్ని విత్తనాలు ఎక్కడ పండి చెప్పండి? దారి మధ్యలో పండి కదా. దారి మధ్యలో పండిన విత్తనాలని ఎవరు తీసుకెళ్ళిపోయారు?
పక్షులు అంటే సాతాను వచ్చి బాబురే వచ్చి తీసుకెళ్ళిపోయాడా? అవును పిల్లలు, మనం ఫలించుకొని ఉండాలనేసి సాతాను ఏం చేస్తాడు చెప్పనా? ఇదిగో నీవు వాక్యం నెరవేర్చుకోకుండా, మనం ఫలించుకోకుండా కదా, అవును కదా, దేవుని మాటను వినుకోకుండా సాతాను చేస్తారన్నమాట. ఆ పక్షులు వచ్చి కదా, ఆ సాతాను వచ్చి మన హృదయంలో పడినటువంటి వాక్యాన్ని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు కదా అని యేసయ్య తన శిష్యులు చెప్పాడన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మరికొన్ని ఇత్తనాలంట ఎక్కడ పని చెప్పండి? రాళ్ళ మధ్యలో పని అంటే పిల్లలు వీళ్ళెవరంటే చిన్న చిన్న శోధనలు రాగానే, చిన్న చిన్న ఇబ్బందులు రాగానే సండే స్కూల్ మానేయటం, చర్చి మానేయటం, ప్రార్థన చేయటం మానేయటం కదా, బైబిల్ చదవటం మానేయటం, అసలుకి దేవుడే వద్దనుకోవటం అనమాట. వీళ్ళు మరికొన్ని విత్తనాలు కదా పిల్లలు. మరికొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి అంటే పిల్లలు, ఇదిగో పిల్లలు ముళ్ళ పొద మధ్యలో పడినాయి అనమాట. ఓకేనా? వీళ్ళెవరు చెప్పండి? మాకు బైబిల్ బాగా తెలుసు, బైబిల్ బాగా తెలుసు, బైబిల్లో వాక్యాలు బాగా తెలుసు, ఓకేనా, యేసే బాగా తెలుసు, ఓకే ఐఎమ్ హియర్, ఓకే కదా. కొద్దిగా ప్రౌడ్, కొద్దిగా గర్వం కదా. ఈ యొక్క గర్వం వల్ల, ఈ అహం వల్ల వాళ్ళు సరిగ్గా ఎదగలేకపోతూ ఉంటారనమాట. అవును, నేను మొన్న మధ్య ఒక పెద్ద చర్చికి వెళ్ళా పిల్లలు, నాకు చాలా దుఃఖం వేసింది ఆ రోజు చూస్తే. అవును పిల్లలు, చాలా బాధపడ్డా. ఇలాగే ఈ డివోషన్ కాదు, వేరే డివోషన్ చేసుకున్నాను, వేరే ఒక మంచి స్టోరీ చెబుతున్నాను. స్టోరీ మధ్యలో వచ్చేసారు వాళ్ళు, వచ్చేసి వెంటనే మీకు లైన్ స్టోరీ మీకు లైన్ అయ్య బాబు, స్టోరీ మొత్తం కంపు చేసేసారు అన్నమాట. అంతే, ప్రార్థన కూడా చేయలేదు. అవును, ఏం చేయలేదు. వచ్చారు బాగా సౌండ్ పార్టీ అనమాట, పెద్ద చర్చలు. అవును, వచ్చారు టక బుడలు తీసుకున్నారా, పప్పిడి చూ చేసాడు అన్న సార్, పప్పిడి చూ చేసేసాం, ఓకే బాయ్ అని. అంతే. ఎంత దుఃఖం వేసిందో, పిల్లలందరూ పాపం దాహంతో ఉన్నారు కదా పిల్లలు. అలాగే అహం ఉంటే మనం దేవునిలో ఎదగలేము అనమాట. కానీ పిల్లలు నెక్స్ట్ కొన్ని విత్తనాలు అంటే ఎక్కడ పని చెప్పండి? ఇదిగో మంచి నేలను పని అంట నాన్న, నూరంతలుగా ఫలించారంట. కానీ పిల్లలు ఎక్కడ మంచి నేల ఉంటుందంటే ఎక్కడైతే మెత్తగా ఉంటుందో, స్పాంజీ ఆర్ట్ ఉంటుందో కదా, మెత్తన హృదయం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు నూరంతలుగా ఫలిస్తారు. మరి రాతి హృదయం ఉంటే ఫలిస్తాం మనం? ఏనా బాబు, హలో గర్ల్, రాతి హృదయం ఉంటే ఫలిస్తామా? అసలు ఫలించలేము. దేవునికి లోపడకపోతే ఫలిస్తామా? అసలు ఫలించలేము. ఎదుగుతామా? ఎదగలేము. కానీ పిల్లలు ఎవరైతే నిజంగా మెత్తని హృదయం కలిగి ఉంటారో, సాఫ్ట్ హృదయం కలిగి ఉంటారో, సాఫ్ట్ హార్ట్ కలిగి ఉంటారో వాళ్ళు నూరంతలుగా దీవించబడతారు. రాతి హృదయం కలిగి ఉంటే ఎప్పుడు మనం అలాగనే ఉంటాం. అదే పాత జీవితం, అవే సినిమాలు, అవే బూతు మాటలు, అదే పాత బతుకు, అవే అబద్ధాలు, అవే 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 అలాగే ఉంటాయి అన్నమాట. కానీ పిల్లలు నిజమైన పిల్లలు ఎవరంటే ఈబీఎస్కి 5 days వచ్చిన వాళ్ళు ఓకే కదంట్లా. కానీ ఎవరైతే మెత్తని హృదయం కలిగి ఉంటారో, సాఫ్ట్ హార్ట్ కలిగి ఉంటారో వాళ్ళు నూరంతలుగా దీవించబడతారు. అవును పిల్లలు, అవును. మా ఇల్లు ఎలా ఉండదు చెప్పనా? రోడ్డు పక్కన ఒక చిన్న టెంట్ అనమాట. అవును, మా చిన్నప్పుడు. అవును పిల్లలు, రోడ్డు పక్కన చిన్న టెంట్ మాది. రోడ్డు పక్కన ఇల్లు ఉంటాయి కదా, రోడ్డు పక్కన మేము 4 పిల్లలు. అందులోనే మా అమ్మ మా పిల్లల్ని నలుగురు నుంచేసి పొలం వెళ్ళి పరికేరికి వచ్చి ఒడ్లు దంచి ఆవిడ మాకు పెట్టేదంట. అవును పిల్లలు, నేను ఎప్పుడైతే దేవుడు నన్ను పట్టుకున్నాడో, నేను దేవునికి లోబడ్డానో, అవును పిల్లలు, నేను కూడా నూరంతలుగా దీవించబడ్డాను. అవును, ఓకే. మొన్నే దేవుడు 4 ఒకేసారి ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ఎక్కించాడు. ఏంటి చెప్పండి? 4 ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ఎక్కించాడు అనమాట. అవును, అబ్బా ఎంత గొప్ప దేవుడు. ఎప్పుడు చెప్పండి? మనము సాఫ్ట్ హార్ట్ కలిగినప్పుడు, మెత్తని హృదయాన్ని కలిగినప్పుడు మనం కూడా అలా దీవించబడతాం. అందుకని పిల్లలు ఎంతమంది సాఫ్ట్ హార్ట్ కలిగి ఉండటానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది సాఫ్ట్ హార్ట్ కలిగి ఉండడానికి సిద్ధంగా ఉన్నారు? ఎవరైతే సాఫ్ట్ హార్ట్ కలిగి ఉంటారో యేసే వాళ్ళను నిత్యము ప్రేమిస్తూ ఉంటాడు. ఎందుకని? మెత్తని హృదయం కలిగిన వాళ్ళని యేసయ్య ఏం చేసి చెప్పండి? నిత్యము ప్రేమిస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. అవును కదా, తోడుగా ఉంటాడు అన్నమాట. అందుకని పిల్లలు మనందరము మెత్తని హృదయాన్ని కలిగి ఉందన్నమాట. మెత్తని హృదయం కలిగిన ఎలా ఉంటుంది చెప్పండి? మనకు తెలుసు కదా, ఆత్మఫలాలు ప్రేమ, సంతోషము, ఇంకా మంచితనము, తెలుసా? ఆత్మఫలాలు కదా, ఇవన్నీ కలిగి ఉంటాము. వాళ్ళు కూడా ఇలాగే దినదినము 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 దేవుళ్ళు ఎదుగుతూ 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 ఉంటారనమాట. నెక్స్ట్ చూద్దాము.
పిల్లలు ఆ విధంగా మనము ఏనా ఆ విధంగా మనము దేవుల్లో దినదినం ఎదుగుతాము. బ్యాక్ ఆ విధంగా మనం దేవుల్లో దినదినము ఎదుగుతూ ఉన్నాము. ఎంతమందికి మెత్తన హృదయం కావాలి? చేతులెత్తండి. తమ్ముడా వద్దా? చెల్లి వద్దా? యేసయ్య చెబుతున్నాడు, ఇదిగో నువ్వెంతకాలం రాతి హృదయాన్ని కలిగి ఉంటావు, నువ్వెంతకాలం కఠినమైన హృదయాన్ని కలిగి ఉంటావు. అందుకని యేసయ్య చెబుతున్నాడు, నీలో ఉన్న రాతి గుండెని తీసివేసి ఈరోజు నీకు మాంస హృదయాన్ని ఇవ్వబోతున్నాను, అంటే మెత్తని హృదయాన్ని ఇవ్వబోతున్నాను. ఓకేనా? గుడ్. మెత్తని హృదయం కావాల్సిన వాళ్ళందరూ ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం. 1 2 3 1 2 3 ప్రార్థన చేద్దాం. అవును యేసయ్య, నేను ఇన్నాళ్ళు ఫలించలేకపోవటానికి కారణం నేను రాతి హృదయాన్ని కలిగి ఉన్నాను, రాయి లాంటి హృదయాన్ని కలిగి ఉన్నాను. యేసయ్య నన్ను క్షమించండి యేసయ్య, ప్లీజ్ యేసయ్య అని ప్రార్థన చేద్దాం. పిల్లలు మీరు కనుక ఓకే అంటే యేసయ్య ఇప్పుడే మీలో ఉన్న రాతి గుండెని తీసివేసి యేసయ్య మీకు మెత్తని హృదయాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. చెప్పండి, యేసయ్య మీకే వందనములు. యేసయ్య ఇన్ని రోజులు నేను ఫలించకపోవటానికి నేను రాతి లాంటి హృదయాన్ని కలిగి ఉన్నాను. యేసయ్య నన్ను క్షమించండి, నాలో ఉన్న రాతి లాంటి హృదయాన్ని తీసివేసి మా అందరికీ మంచి మెత్తని హృదయాన్ని, మాంస హృదయాన్ని దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.